ఈ వారం కోసం ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 115వ కీర్తన. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 14-15 వాక్యాలు. అభ్యాస్ ఎన్ని సంవత్సరాలు కనపడ్డవి? చదవమ్మా. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మరలా చదువుతున్నాను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో మనలందరినీ ప్రభు ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏందో ఎండకెట్టడంలా సెగ. హుషారుకోనండి. సెగకి ఏమన్నా నీరసిపోయారా? నిమ్మకాయ నీళ్ళు మజ్జిగలు ఏమి లేవాడా? బిడ్డలారా, రాబోయే రోజులు తెచ్చుకొని మనం అప్పుడు వేసుకుందాం. నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, లెమన్ వాటర్ అప్పుడు దాగదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. దేవుడు మంచి గట్టి బిడ్డలు వస్తే తలా 2000, 3000, 5000 వేసుకొని మీ చర్చికి మీరే కొనుక్కోవాలి. నేను రూపాయి పెట్టను ఇంకా నేస్తున్నాములో. దేనికి? ఈ లెమన్ వాటర్, మజ్జిగ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్, ఈ కూలింగ్ పెట్టేది ఏలే, మీరే తెచ్చుకోవాలా. మీ చర్చికి మీరే తెచ్చుకోవాలా. సరే, అది ఎందుకు? మళ్ళీ అది నెక్స్ట్ పాయింట్. ప్రస్తుతం మన వాక్యంలోకి వెళ్దాం. చదివిన వాక్యంలో ఉన్న సందర్భం మనం ఆలోచిద్దాం పిల్లరా. ఈ వారంలో నాకు ఒక 4 కుటుంబాలు తగిలి. ఈ వారంలోనే ఒక 4 కుటుంబాలు నాకు తారసపడ్డాయి. ఎలా తారసపడ్డారంటే, వాళ్ళు పిల్లల గురించి ఎక్కువగా పిల్లల గురించి బాధపడతా నాతో మాట్లాడటం కానీ, వాళ్ళు బాధపడుతుంటే నాకు తెలియడం కానీ, నాతోనే బిడ్డల భవిష్యత్తు గురించి దిగులు పడడం కానీ జరిగింది ఈ వారంలో. చెప్పండి, ఎవరి గురించమ్మా? పిల్లల గురించి, బిడ్డల భవిష్యత్తు గురించి. అన్నా, చదివి సంతరిస్తాడు అనుకున్నాను. వీడు చూస్తే నాకు 3 నామాలు పెట్టేటట్టున్నాడు. వీడి జీవితం ఏమైపోద్దో. మాకేం వద్దన్నా, వాడు బాగుంటే చాలా. నా బిడ్డ భవిష్యత్తు బాగుంటే చూసి చచ్చిపోతాను నేను ఇంకా అని ఒక తండ్రి. అన్న సార్, ఈ పిల్ల రాత్రి 1 గంటకు పనుకుంటుంది. మరి ఫోన్లో ఏం చూస్తుందో నాకు తెలియట్లా. దుప్పటి కప్పుకొని మరి లోపల లైట్ వెలుగుంటుంది. ఏమింత బాధ మా పిల్లకాయలకి అర్థం కావట్లా. 1 గంట దాకా దుప్పట్లో లైట్లు వేసుకొని చూసుకొని కళ్ళు ఎంతలా వాయి పెట్టుకొని 1 గంటకు పనుకుంటే మళ్ళీ నేను 5 గంటల ప్రార్థన లేసేలాగా మళ్ళీ దుప్పటి లైట్లు కూడా ఉంది. అసలు ఎప్పుడు పనుకుంటుంది, ఎప్పుడు లేస్తుంది? నా బిడ్డ నాకు అంతదా, లేకపోతే అట్నుంచి అట్టే ఏమైపోద్ది? చాలా వేదన ఉంది సార్. మా పిల్లల పరిస్థితి ఏమైపోద్దని భయంగా ఉంది. ఆడపిల్లలు ముఖ్యంగా. మా ఇంటి వంటలు ఎప్పుడు లేదు ఇది. ఏమన్నా జరిగితే వేసుకో వెనుక, నేనే ఫ్యాన్కి వేసుకో. ఇంకా చాలా బాధగా ఉంది పాస్టర్ గారు అని ఆడపిల్లల గురించి కొంతమంది బాధపడటం నా కళ్ళతో చూశాను. తర్వాత చదువు రావట్లేదు. ఎంత చెప్పినా మా అమ్మాయికి చదువు రావట్లేదు. అసలు అందరూ బాగా చదువుకుంటున్నారు. మా ఇంటి పక్కన మా బంధువులు అందరూ బాగా చదువుతారు సార్. మా పిల్ల ఒక్కటే ఆ అంటే ఈ రాదు, ఈ అంటే ఊ రాదు. ఎన్ని డబ్బులు పెట్టినా మా పిల్లకి చదువు రావట్లా. మా బిడ్డ భవిష్యత్తు ఏమైపోద్ది? సార్, మా ఓణి చర్చికి రమ్మని పిలుస్తుండా. ఎగస్టాల పడబాక అంటున్నాను నన్ను చర్చికి పిలిస్తే. వీడెప్పుడు చర్చికి రావడం మానేసాడో చిన్న చిన్న దురలవాట్లు వచ్చేస్తున్నాయి. వాడు చర్చికి వచ్చేది లేదు, దురలవాట్లు మానేది లేదు. నా కడుపునే ఎందుకు పుట్టింది పిశాసి? చూసా, నా కడుపునే ఎందుకు పుట్టింది పిశాసి అని పిల్లల్ని పిశాసులు అనుకుంటున్నారు కొంతమంది. లేక ఉండవు ఎక్కడ? బిడ్డల గురించి బాధపడతా నాతో ఈ వారంలో ఒక 4-5 కుటుంబాలు మాట్లాడారు అనమాట. అప్పుడు నాకేమనిపించిందంటే, అట్టయితే సంఘానికి ధైర్యం చెప్పాలి. ఈ వారం
బిడ్డల గురించి దిగులు పడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. బిడ్డల భవిష్యత్తు గురించి కుంగిపోయే వాళ్ళకి కాస్త ధైర్యం చెప్తే బాగుంటుంది. మన బిడ్డల గురించి దేవుని ప్రణాళికలు ఏంటి, మన పిల్లల గురించి దేవుని ఆలోచనలు ఏంటి, దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయమై ఆయన తలంపులు ఎట్లా ఉన్నాయి, అసలు క్రైస్తవులు పిల్లల గురించి దిగులు పడచ్చా, అసలు క్రైస్తవులు దేవుని బిడ్డలు పిల్లల గురించి మదన పడచ్చా, వాక్యం మనకిచ్చే ధైర్యం ఏంటి, వాక్యంలో మన పిల్లల గురించి రాయబడిన సబ్జెక్ట్ ఏంటి అని ఈ వారం దేవుడి దగ్గర కూర్చొని ఆయన అనుగ్రహించిన 4 మాటలు పట్టుకొని వచ్చాం. మీకు ఈ 4 మాటలు చక్కగా శ్రద్ధగా వింటే మీ గుండెల్లో ధైర్యము సముద్రం అంత సమృద్ధిగా ధైర్యం వచ్చేస్తుంది. మీకు ఆమె చెప్పండి గట్టిగా. ధైర్యం ఎంత వస్తుంది? చిన్న గుంట కాదు, సముద్రం అంతా సమృద్ధిగా ధైర్యం వచ్చేస్తుంది. మీరు బాగుంటే మీరు మైండ్ శరీరం వేడిపెట్టి మైండ్ ఏడ తిప్పుకుంటారు అనుకో, నాకు సంబంధం లేదు అక్క. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా బిడ్డల గురించి దిగులు పడే వాళ్ళు ఉంటే, పిల్లల గురించి దిగులు పడుతున్న వాళ్ళు ఉంటే ఏంది అందరికి దిగులు పాస్టరా నీకు లేదని అని అనబాకండి. ఎవరికైనా పిల్లల గురించి కాస్త గుండెల్లో దిగులు, వేదన, చింత, బాధలు ఉన్నట్లయితే మనవాళ్ళ గురించి కానీ, మనరాళ్ళ గురించి కానీ, పిల్లల గురించి కానీ, రాబోతున్న తరం గురించి ఎవరైతే దిగులు పడుతున్నారో మనందరితో మన దేవుడు ఈ వారం ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాడు. అంశం పేరు రాసుకోండి. అంశం పేరు చూస్తేనే మీకు మంచిగా సంతోషం వస్తుంది. అంశం పేరు పెట్టుమా, సబ్జెక్టు టైటిల్ పెట్టు, పిల్లల భవిష్యత్తుకు. చదువు. అందరు ఎంఏబిఈడి వాళ్ళు ఎక్కడుండేది, నేను చదువుకుంటానులే, అందరు ఎంబీబీఎస్ వాళ్ళే. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన దేవుడు, పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే దేవుడు. అబ్బో ఎప్సిబక్క నీ బాధ నీది, నేను ఆ బాధ పడుతుంటే పుస్తకం చూసుకుంటా ఉంది. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన దేవుడు. ఇక మన పిల్లల భవిష్యత్తుకి భరోసా దేవుడిస్తే ఇక దిగులు పడాల్సిన అవసరము లేదు. పాస్టర్ గారు మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తే మా ఇళ్ళలో ఎందుకు ఉంది? దానికి కూడా కారణాలు చెప్తా. దానికి కూడా కారణాలు చెప్తా. పిల్లల భవిష్యత్తుకు దేవుడు భరోసా ఇస్తే మరి మా ఇళ్ళలో ఎందుకు రివర్స్ అయిపోయింది? మా పిల్లల భవిష్యత్తు దెబ్బతినిపోయాయి. వాటికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి, అవి లాస్ట్లో మాట్లాడదాం. అసలు మన పిల్లల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, మన బిడ్డల గురించి ఆయన ప్రణాళిక ఏమై ఉన్నాయి? ఒకటే మాట చెప్పాలంటే, మన పిల్లల భవిష్యత్తుకి దేవుడు భరోసా ఇచ్చినాడు. వాక్యంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ భరోసాను పట్టుకుంటే, ఆ భరోసాను బట్టి మనకు ధైర్యం వస్తుంది. యేసు నామములో. క్రైస్తవ్యం అంటే విశ్వాసమే. క్రైస్తవం అంటే విశ్వాసమే. నమ్మాల్సిందే. నమ్మితేనే దేవుని కార్యాలు మన కళ్ళతో మనం చూస్తాము. బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానాన్ని గుండెల్లోకి తీసుకోవాలి. యేసు నామములో. పిల్లలు నీకు దగ్గర ఉన్నా దూరం ఉన్నా, నీ కడుపును పెట్టిన బిడ్డల భవిష్యత్తు దేవుడు ఎలా నిర్ణయిస్తాడో, నీ పిల్లల గురించి ఆయన ప్రణాళికలు ఏమై ఉన్నాయో ఈ వాక్యం అయిపోయే లోపల నీకు అర్థమవుతామా? ఇక బిడ్డల గురించి దిగులు పడకుండా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. ఎవరైతే పిల్లల భవిష్యత్తును గురించి దుఃఖపడతా, బాధపడతా, ఏమవుదో ఏంటో వీళ్ళ విషయాలు వీళ్ళని చూస్తుంటే ఒక రకంగా అయిపోతుంది, ఏమన్నా నాకు చెడపెత్తిచ్చేటట్టున్నారు, ఏమన్నా నిలబడరా అని లోపల కుంగిపోతున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే నీలాగా మనలాగా, ఇప్పుడు ఏనండి మనం చదివిన మూలవాక్యంలో ప్రభు చెప్తున్నాడు, యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందించును. యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి చేస్తాడు. మనల్ని వృద్ధి చేస్తాడంట, మన పిల్లల్ని కూడా దేవుడు వృద్ధి చేస్తాడు. కితురక్క ఈ మాట నమ్మాలా? కితురక్క నన్ను అడగబాక సార్ నువ్వా అనుకుంటారా? తెలుసును, నిన్ను వృద్ధి చేస్తాడు, నీ పిల్లలను కూడా వృద్ధి చేస్తాడు. వృద్ధి చేయటం అంటే అర్థమైంది, ఆశీర్వదించడం అని అర్థం, లేవనెత్తడం అని అర్థం, స్థిరపరచడం అని అర్థం, విశాలపరచడం అని అర్థం, అన్ని రంగాల్లో పైకి లేవనెత్తడం అని అర్థం. మిమ్మల్ని మీ పిల్లల్ని ఆయన వృద్ధి పొందించును అన్నప్పుడు నమ్మాలా పడలేదా? నమ్మి తీరాల యేసు నామములో. నీ కొడుకు క్యారెక్టర్ని బట్టి కాదు నువ్వు నమ్మాల్సింది, వాగ్దానాన్ని బట్టి నమ్మాలి యేసు నామములో. అంతే. పగిలిపోద్ది ఇంక 2 చేపుట్లు కొట్టి నా చెయ్యన్నా పగిలిపోవాలా, టేబుల్ అన్నా పగిలిపోవాలి యేసు నామములో. అంతే. దీవునక్క ఈను మన బిడ్డల క్యారెక్టర్ని బట్టి కాదు మనం నమ్మాల్సింది, దేవుని వాగ్దానాలను బట్టి నమ్మాలి.
నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను. అంటే నేనే నీ బిడ్డల్ని పైకి తీసుకొని వస్తానని దేవుడు చెప్తున్నాడు. నమ్మకపోతే నాకు సంబంధం లేదు. ఇంకా తల నేనే మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధిలో తీసుకొని వస్తా. మీరు నన్ను నా మీద మీరు ఎందుకు నమ్మాలంటే, నన్ను మీరు ఎందుకు నమ్మాలి, ఈ మాటలు మీరు ఎందుకు నమ్మాలంటే, మీరు ఆరాధించే మీ దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశములను సృజించిన యెహోవా. ఆమేనండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ఎవరు మన దేవుడు? తెలుగు మాట్లాడుతున్నా నేను చెప్పండి మర్యాదగా. ఎవరు మన దేవుడు? భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు. నీ కళ్ళ కనపడుతున్న విశాల విశ్వ నక్షత్రాలన్నీ, ఈ గ్యాలక్సీలో ఉన్న కోట్ల కోట్ల నక్షత్ర మండలాన్ని, గాలి, పంచభూతాలు, అగ్ని, నిప్పు, నీరు, వీటన్నిటిని నోటి మాట చేత కలుగు చేసిన పగలును ఏలుటకు పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి కలుగును గాక అన్నాడు, కలిగిపోయాయి అంతే. మన కోసమే ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, ఆ మహా సృష్టికర్తని దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను. మీరు నా చేత ఎప్పుడో ఆశీర్వదించబడ్డారు, ఇప్పుడు కాదు. చదువుకోండి, అక్కడ చూడండి 15 వచనం చూడండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. అబ్బా, మీరు భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడతారు అనుందా? ఆశీర్వదించబడబోతున్నారు అనుందా? ఆశీర్వదించబడిన వారు అనుందా? అండి నువ్వు చెప్పినంత ఒకటే కదా అనబాకండి. అది అర్థం చేసుకుంటే మనకు అర్థమవుద్ది. ఆశీర్వదించబడబోతున్నారు అంటే ఇక ముందు ఆశీర్వదించడం అర్థం. ఆశీర్వదింపబడిన వారు అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడో దేవుడు మనల్ని ఆశీర్వదించేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొత్తగా ఇప్పుడు ఆశీర్వదించే దేవుడు లేదు. ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించే భూమి మీదకి దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు మనం చదివితే, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను, అది మంచిదైనట్టు దేవుడు చూచెనని రాయబడి ఉంటుంది. అంత మంచిగా చేశాడు దేవుడు. బిడ్డలారా, ఆదామును చేసినప్పుడు, మీరు ఆదాముతో చేసినప్పుడు మనం చదువుకుంటే, దేవుడు ఆదామును ఆశీర్వదించి అని రాయబడి ఉంటుంది. ఆదాము హవ్వల్ని దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని వాళ్ళు ఆశీర్వదిస్తాడు. మన పితరుడైన ఆదామును దేవుడు ఆశీర్వదించినప్పుడే ఆయన కడుపులో ఉన్న మనందరి మీదకి ఆశీర్వాదం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి. లేదు, ఏం లేదు, భూమిని లోపరుచుకోండి, ఏలుబడి చేయడం చెప్పాడు యెహోవా దేవుడు మనతోటి. ఆశీర్వాదాల పంట పోసాడు. స్టార్టింగ్లోనే మొట్టమొదటి రోజే మానవ జాతి అంతటిని దేవుడు దీవించాడు. ఆ దీవెనే ఈ రోజుకి మన మీద నిలిచి ఉంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు కాబట్టి నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా 2 కూతురు దేవుడు ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? అయ్యా అనకూడదు. ఎందుకంటే అనేదే తెలియక కదా, తెలియక కాదా? ఇప్పుడు ఆల్రెడీ నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని చెప్తే ఎంత కంట్రోల్ చేసుకున్నా నా కంట్రోల్ కావట్లా. అదేందో నాకు మిమ్మల్ని చూస్తే చెప్పి అనిపించేస్తుంటుంది. నా ఉబ్బరం మిమ్మల్ని చూస్తే కడుపు ఉబ్బరం ఎట్టడిదంటే, పాస్టర్ అమ్మ చెప్పొద్దని చెప్పింది నాకు. నీకు దండాలు పెడతాను రా, నువ్వు చెప్పబాకరా అని చెప్పింది. అయినా నా వల్ల కావట్లా, చెప్పేస్తా ఇప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే స్టైల్ కోసం కాదు, నా విశ్వాసాన్ని మీ ముందు పెట్టాలని చెప్తున్నాను అనమాట. కరెక్ట్గా ఒక వారం రోజుల క్రితం వేకువజామున 5 గంటలకు నాకు ఒక కల వచ్చిందమ్మా, పిల్లల గురించి. అందుకే చెప్తున్నా ఇప్పుడు. వేకువజామున 5 గంటలకి నాకు ఒక కల వచ్చింది. ఎప్పుడు రాలా అట్టాడు కళలు, నాకు ఎప్పుడు రావు. నాకు ఎప్పుడు వచ్చినా కూడా బుల్లులు 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 బుల్లు. ఎందుకు అందరూ ప్రార్థన చేస్తట్లా పోయా, చేతులు పెట్టి ప్రార్థన చేస్తా, అవి వచ్చి మన నా మీద నాట పెడుతుంటాయి. పో చూసాం కానీ చాలా చాలా పాములారా అట్టే ఉంటాయి. ఎప్పుడు మీకే కాదు, పాములు నాకు కూడా వస్తుంటాయి. వచ్చి ఉంటాయి, ఏడా ప్రార్థన చేసి చూడండి, వచ్చే యారా నాగరాజారా ఆడు బుల్లలు 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 ఆడేవా పో ఇప్పుడు పో, ప్రార్థన చేసుకుంటూ పోతాయి అనమాట. అయితే ఆ రోజు విచిత్రం కల వచ్చింది. ఏంటంటే
నా ఇద్దరు పిల్లల్లో ఎవరో నాకు తెలియదు కానీ ఒక బిడ్డకి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయితే అల్లుడి పేరు కూడా చెప్పాడు దేవుడు నాకు కల్లో. బా చూసారా, ఆ పేరు చెప్పనులే, మళ్ళీ ఎందుకు వచ్చిన బాధలు తర్వాత అడగండి, నేను చెప్తా. అల్లుడి పేరు కూడా చెప్పి అల్లుడు కూడా చూపించాడు నాకు కల్లో. మనిషిని కూడా చూపిస్తున్నాడు, ఇదిగో మీ అల్లుడు పేరు. సరే, అంతవరకు బాగుంది. ఇప్పుడు అల్లుడు ఏం చేస్తున్నాడు తెలుసా? జపాన్లో సేవ చేస్తున్నాడంట. దేవునామాని మహిమ కలుగుడుగాక. ఇప్పుడు కొట్టేసాయి, కొట్టు గట్టిగా ఈ మాట కొట్టు. ప్రభు నామానికి మహిమ కలుగుడుగాక. హల్లెలూయా. జపాన్లో సేవ చేస్తా ఉద్యోగం చేస్తున్నాడు. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. నాకు ఆనందం కాదు. ఒరే నాయన, నాకు ఫస్ట్ నుంచి ఆశ, నా బిడ్డల్లో ఒక బిడ్డ అయినా వేరే దేశంలో ఉండాలి, నా బిడ్డలు వేరే దేశంకి వెళ్ళాలి, ఫారిన్లో ఇదొక ఆశ చిన్నప్పటి నుంచి కాదులే, పెళ్ళిన కాడి నుంచి. మళ్ళీ అది ఎందుకు వచ్చిన బాధలు? పెళ్ళిన కాడి నుంచి నా బిడ్డలు ఎవరో ఒక బిడ్డ అయినా, ఇద్దరు బిడ్డలైనా పర్వాలే, వేరే దేశంలో వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి అని ఆశ ఉండేది. మరి ఆశ్చర్యం వచ్చింది నాకు. కళ ఎక్కడ, ఏ దేశంలోనా సేవ చేసేదా? జపాన్లో సేవ చేస్తా ఉద్యోగం చేసుకుంటున్నారు. నాకు కళ వచ్చి, పాస్టమా ఓ పాస్టమా బయలే. ఏందయ్యా వచ్చింది కళ, బలే వచ్చింది కళ. ఏంది కళ మొత్తం చెప్పా. ఇదేంది ఆశ్చర్యం ఉంది, ఇంకెవరు చెప్పాకు నువ్వు. ఆయనకు తెలుసు వీడికి ఎప్పుడు ఉబ్బలాడం వస్తే చెప్పేశాడు. అవన్నీ చెప్పుకోకూడదు బయటికి, మనము జరిగిన తర్వాత అంతలే. ఇశ్రాయేల్ పాస్టర్కి వచ్చిందంటే ఎక్కడైనా చెప్పేటివే యేసునామలో. ఎందుకు చెప్తాను తెలుసా? నేను దేవుని ఇరికిచ్చేస్తా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఇప్పుడు ఇరికిచ్చేసా? లైవ్లో ఇరికిచ్చేసాను, మీ ముందు ఇరికిచ్చేసా. పొరపాటుని కానీ రేపు జరగలేదనుకో, ఫస్ట్ ఊరికి వస్తుంది పేరు. సైతం చూపించిందో దేవుడు చూపించాడు. ఈ పాస్టర్కి సైతం చూపించినట్టుంది అనుకుంటారు కదా. నాకు అవమానం వస్తే మందిలే, నాకు పెద్ద అవమానాలు కొత్త కాదు. దేవుడికి ఫస్ట్ అవమానం వస్తుంది. అందుకని ఆయనకు అవమానం రాకుండా చేసుకుంటాడు కాబట్టి ఇరికిచ్చేసే యేసునామములు. ఇప్పుడు ఎప్పుడైనా ఇరికిచ్చడమే నాకు అలవాటు. ఆమె చెప్పండి గట్టిగా. అందుకే చచ్చి ఫోటో పెట్టేది కానీ, అవన్నీ రాసేది కానీ, దర్శనం అని చెప్పేది కానీ ఇరికిచ్చేటివే. తర్వాత యేసునామములు. ఆమె చెప్పండి గట్టిగా చెప్పు హల్లెలూయా. నేను హృదయపూర్వకంగా నమ్మేది ఏంటంటే, నా పిల్లల్ని దేవుడు ఆ స్థాయిలో దీవిస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నా. ఆమేన్. నాకు చేసిన దేవుడు మీకు ఎందుకు చేయడు? మనకి బిడ్డలారా ఎందుకు చేయడు? సెంటు భూమి లేదు ఇప్పుడు నాకు. తిప్పి కొడితే 48 రూపాయలు నా బ్యాంకులో కొడితే ఇప్పుడు ఎన్నే అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. 48 రూపాయలతో నేను బతుకుతున్నా. నాకే దేవుడు ఎంత కృప చూపి నా మనసులో అంటే అదే విశ్వాసం ఉండాలి. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని ఏం చేస్తాను? వృద్ధి పొందిస్తా. నేను తీసుకెళ్తాను మీ పిల్లల పైకి. మీ బిడ్డలు నేను లేవనెత్తుతాను ప్రభు చెప్పినప్పుడు. బిడ్డలరా, అయితే మేమేమనుకున్నామంటే, 2 కూతుర్లు పెట్టి నేను చూసుకున్నా. అల్లుడు కనపడలేనాక, అల్లుడు మహా వెయిట్ ఉన్నాడు అన్న, బలంగా ఉన్నాడనమాట. ఓహో అట్టయితే ఎవరిది సరిపోతారు, వాళ్ళకే మ్యాచ్ అయిపోద్ది. చిన్న కూతురుకు ఉన్నట్టుంది. నీకే నువ్వే జపాన్ పోయిందని చెప్పేసా నేను. ఇక చిన్న కూతురు స్తోత్రాలు చెప్పుకోవడం దేశేక, అయ్యా మా డాడీ ఆశ తీరి స్తోత్ర, అది జరగాల. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనకంటే మన బిడ్డలు బాగుండాలని మనం ఎలా కోరుకుంటామో, నీకంటే ఎక్కువగా నీ బిడ్డలు బాగుండాలని దేవుడు కోరుకుంటాడు. గట్టి చెప్పు హల్లెలూయా. మన పిల్లల్ని ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు యేసు నామములో. నీ బిడ్డలు వృద్ధి పొందుతారు యేసు నామములో. చదివే కాదు, ఏ రంగంలోనైనా నా దేవుడు నీ బిడ్డల్ని లేపతాడు పైకి. నమ్మకం ఉండాలి. బాంధవేనా? ఏముండాలి మనకి? ఎందుకని? దేని బట్టి? మన బిడ్డలను బట్టి కాదు. దేని బట్టి? వాగ్దానాలను బట్టి. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి చేస్తానని చెప్పాడు. రాసేవమ్మా, ఆ పాయింట్ పెట్టి. మన పిల్లల్ని దేవుడు తప్పక వృద్ధి చేస్తాడు అని మర్చిపోకూడదు మనం. మన పిల్లల్ని దేవుడు తప్పక వృద్ధి చేస్తాడు అంతే. హోసన్న, నీ 2 బిడ్డలని దేవుడు తప్పక ఏం చేస్తాడు? శాస్త్రాలు రేపు పొద్దున అనబాకండి, దయచేసి అనబాకండి. మన పిల్లల్ని దేవుడు తప్పక వృద్ధి చేస్తాడు. ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా దేవుడు నీ పిల్లలు చేయి పట్టుకొని లేపుకుంటాడు యేసు నామములో. రెండో పాయింట్ చూడబెట్టారా? 147వ కీర్తన 13వ వాక్యం. 147వ కీర్తన 13వ వాక్యం.
147 కీర్తన 13 వాక్యం ఏముందంటే, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలని ఆశీర్వదించి ఉన్నాడు అని రాయబడింది. నీ మధ్య నీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నాడు. అబ్బా అబ్బా, దేవుడంట మన మధ్యలోనే, మన ముందే, మన ఎదుటే మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు అనుందా? ఆశీర్వదించి ఉన్నాడు అనుందా? హలో, బతికినోళ్ళు చెప్పండమ్మా, జీవము కలిగి ఊపిరి పిలిచేవాళ్ళు చెప్పండి. సాలేవయ్యా అంటారా? ఉండండి, ఇక్కడ ఉండండి. నీ మధ్యలో నీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నాడు అంటే మన పిల్లల్ని మన ముందే ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదిస్తాడు కాదు, ఆశీర్వదించేసాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ఆల్రెడీ మన బిడ్డల మీదకి ఆశీర్వాదం వచ్చేసింది. ఆమె నన్ను గట్టిగా ఆ టైం వచ్చినప్పుడు చూస్తామంతే మన బిడ్డల మీద దాన్ని. ఎప్పుడో మన పిల్లలకి ఆశీర్వాదం దేవుడు సిద్ధపరిచి పెట్టేశాడు. తల్లే అమ్మ, బుడ్డమ్మ, వింటున్నావు ఈ మాట? నీ ఇద్దరు పిల్లలకు కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఎప్పుడో రెడీ చేసి పెట్టాడు. టైం వచ్చినప్పుడు మన బిడ్డల జీవితాలు దాన్ని చూస్తామంతే. కొత్తగా ఏమి లేదు, ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. నీ బిడ్డలకి దేవుడు ఆశీర్వాదం సిద్ధపరిచున్నాడు అని నేను ఎంత ఓపికతో ఇంత అరిసరి చెప్తుంటే, కొంతమంది మాత్రమో రోబోల్లాగా ఏంది ఇది షాక్ గొట్ల, అసలు నా మాటలు పనిచేయట్లే, మీకు రోబోలు అయిపోయి ఉంటారు అంతే. మీ కళ్ళల్లో యేసు రక్తం బొయ్య, మీ కళ్ళు మండ, రెండోసారి నిద్ర లేకుండా అగ్ని బగబగబగ మీ కళ్ళను మండించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రెండో పాయింట్ పెట్టుమా. రెండో పాయింట్ ఏంది? మన పిల్లల్ని దేవుడు మన మధ్యలోనే తప్పక ఆశీర్వదిస్తాడు అంతే. ఫస్ట్ పాయింట్, మన పిల్లల్ని దేవుడు తప్పక వృద్ధి చేస్తాడు. రెండో పాయింట్, మన మధ్యలోనే మన పిల్లల్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అంతే. ఈ మాటలు మీ గుండెలో నాటుకొని పోవును గాక. సార్ 1 గంట అప్పుడు దుప్పట్లో లైట్లు వెళ్తున్నాయి సార్, నీకు సంబంధం సైలెంట్ గుండు. నీ బిడ్డల్ని చెప్తారా కొట్టి, నీ కూతురుని నీ కొడుకుని బాగు చేసే పని ఎవరిదే? ఎవరిదే? దేవుడిదే. నమ్మితే పొందుకుంటావు, నమ్మకపోతే ఇబ్బందులు వస్తాయి తల్లే. నమ్మితే చాలు, దేవుని శక్తి పొందుకుంటాం మనం. మన బిడ్డల జీవితాల అద్భుతాలు చూస్తాం. నీ పిల్లల్ని నీ మధ్యలోనే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మూడో పాయింట్, 49వ అధ్యాయం యెషయా గ్రంథం, 49వ అధ్యాయం యెషయా గ్రంథం 25వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. శిరీష చూస్తున్నావా? నీ బైబిల్ తల్ల లావణ్య, లావణ్య. ఏవి నాకు ఈ బాధ, మా గురించి చెప్తాను అంకుల్. ఈరోజు చీకట్లో లైట్లు అంటున్నాడు. ఎందుకు వచ్చిన బాధలే ఆయన, మామూలు పడుకుని ఈరోజు, ఇది మామూలు పడుకుని ఈరోజు సారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం ఏముందంటే, నీ పిల్లలను నేనే రక్షించేదను అనుందా? అనుందా? ఆ మాట ఉందా? ఉంటే కొట్టు, లైన్ కొట్టు. మా డైరెక్టర్ గారు చూపిబాక మా పాయింట్లో వాళ్ళు రాసేస్తున్నాడు అంతకంటే ముందా డైరెక్టర్ గారికి. యెషయా గ్రంథం 49:25 ఏముందంటే, నీ పిల్లలను నేనే రక్షించేదను అని ఉంది అక్కడ. నీతో యుద్ధం చేసే వారితో నేనే యుద్ధం చేస్తాను అని ఉంది. తర్వాత నీ పిల్లల్ని నేనే రక్షిస్తాను. రాసుకో, మూడో పాయింట్ పెట్టుమా. మన పిల్లల్ని దేవుడే రక్షిస్తాడు. అబ్బా, మంచి ఫోటో పెట్టే కూతురా, దేవుడిని సమృద్ధి దీవించను గాక. ఆ చేయి చూడండి, ఆడపిల్ల పైన చేయి చూడండి, ఎంత బాగుందో చూడండి. మన పిల్లల్ని దేవుడే రక్షిస్తాడు. సాతాను ఒకవేళ నీ ఆడపిల్లలు లాక్కుని పోవాలనుకున్నా చెంపల బగలగొట్టి వాడిని నమ్మబాకండి, దేవుడిని నమ్మండి. సార్ సైతాను కూడా భలే కార్యాలు చేస్తున్నాడు సార్ మా అమ్మాయి మీద. నోరు ముయ్. మీ అమ్మాయి ఎవరి చేతుల కింద ఉంది? మీ అమ్మాయి ఎవరి చేతుల కింద ఉంది? మా అమ్మాయిలు ఎవరి చేతుల కింద ఉన్నారు? దేవుడి చేతి కింద ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, నీ పిల్లల్ని నేనే రక్షిస్తా. అంటే మన పిల్లల్ని దేవుడే రక్షిస్తాడు. ఇప్పుడు 3 ఆశీర్వాదాలు వచ్చి మన పిల్లలకి. 1, తప్పకుండా వృద్ధి చేస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బా అబ్బా, ఎంత ఆశీర్వాదం అక్క. తప్పకుండా పడుపో, కూర్చోపో, వెళ్ళి కూర్చోపో. తప్పకుండా వృద్ధి చేస్తాడు, తప్పక ఆశీర్వదిస్తాడు, తప్పక రక్షిస్తాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తే మన పిల్లల గురించి మనం ఏడవటం బిడ్డరా అది మంచిదంటారా? ధైర్యం తెచ్చుకోండి అక్క. నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆయన ఎంత ఆలోచనలు కూడా చూడండి. మన పిల్లల భవిష్యత్తు గురించి ఎంత భరోసా ఇస్తున్నాడో చూడండి అమ్మా. ఆయన తప్పకుండా మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు.
రోజులు బాగలేవు ఇప్పుడు బిడ్డలారా, రోజులు బాగలేవు. ఈ ఇన్స్టాగ్రామ్ ఏమంట వచ్చిందో ఆడపిల్లలకి శాపం అయిపోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. అసలు కాపురాలు చేసుకునే వాళ్ళకి శాపగ్రస్తం అయిపోయింది ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ కన్నా ఇంతకుముందు మరీ దారుణంగా ఫేస్బుక్ ఉండింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో పేర్లు మార్చుకొని గందరగోళం అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్కి ఎంత దూరంగా ఉంటే జీవితం అంత జాగ్రత్త ఉంటే. ఆడపిల్లలారా, ఓ యూత్ ఆడపిల్లలారా జాగ్రత్త. మీకు తెలియదు తల్లే, మీరు చిన్నపిల్లలు, సాతానుడు వలేస్తున్నాడు, బ్రతుకులు దెబ్బతింటున్నాయి, జాగ్రత్తమ్మా. ఈ ఇన్స్టాగ్రాముల్లో కొత్త కొత్త పరిచయాలు అయ్యి ఎంత దూరం పోతున్నాయంటే, భర్తను వదిలేసి ఇప్పుడు నినగాక మన పరిచయం అయితే వీడి కోసం తిరుపతికి వెళ్ళిపోయిందట ఒక మనిషి ఈ మధ్యకాలంలో. చూసాను నేను, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే ఇద్దరు పిల్లల్ని భర్తను వదిలేసి వాడి కోసం తిరుపతికి వెళ్ళిపోయింది. అక్కడ వాడు రాకపోతే పోలీసులు పట్టుకొని ఆమెని కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పంపించారు ఇంటికి. ఇప్పుడు భర్తకి ఏం చెప్పుకుంటుంది? ఏమవుతుంది కాపురం అర్థం కావట్లేదు. కాపురం ఎట్ చేసుకో, కాపురాన్ని గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా ఆడపిల్లలు తెగబడుతున్నారు ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల. ఇటువంటి భయంకరమైన నష్టాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతుంటే మన బిడ్డల గురించి మన దేవుడు మనకి ఇస్తున్న భరోసా, నేనే నీ పిల్లల్ని తప్పకుండా రక్షిస్తా, ఆ వలల్లో పడకుండా నీ బిడ్డల భవిష్యత్తు నేను కడతానని మనకు ధైర్యం చెప్తున్నాడు. దేవుని చేతుల్లో మన బిడ్డలను పెట్టి ధైర్యము తెచ్చుకుందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తర్వాత ఆదికాండం 50వ అధ్యాయం 4వ పాయింట్. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించెదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించెదను. అబ్బా, ఏంటి ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి పిల్లల గురించి. నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని పోషిస్తాను అని యోసేపు వాళ్ళ అన్నదమ్ములతో చెప్పినట్లుగా ఈరోజు దేవుడి వాగ్దానాన్ని మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, నా బిడ్డలు రేపు జాబు లేకపోతే అరిపోతారు, నా పిల్లలు రేపు ప్రయోజకులు కాకపోతే నా కొడుకు సంగతి ఏంది, నా కూతురు సంగతి ఏందని నేను బాధపడుతుంటే దేవుడు చెప్తున్నాడమ్మా, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని కూడా పోషిస్తాను యేసు నామములో. మీ పిల్లల విషయమై మీరు దిగులు పడద్దు, బాధపడద్దు. పాయింట్ పెట్టుమా. దేవుడు మన పిల్లల్ని, దేవుడు మనల్ని మన పిల్లల్ని తప్పక పోషిస్తాడు. ఇప్పుడు 5 ఆశీర్వాదాలు వచ్చాయి. 5 ఆశీర్వాదాలు. వృద్ధి చేస్తాడు, తర్వాత ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, 4వది పోషిస్తాడు. తప్పకుండా నిన్ను నీ పిల్లలు నేను పోషిస్తాను. బిడ్డల భవిష్యత్తు గురించి అంటే ఇప్పుడు కూడా బిడ్డల భవిష్యత్తు గురించి దిగులు పడే తల్లిదండ్రులు ఉంటే నీ పిల్లలకి పోషణ దేవుడిస్తాడన్నా. అమ్మా, నీ బిడ్డల భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు. ఇంత చక్కగా ప్రభు మాట్లాడుతుంటే పిల్లల గురించి ఎవరు దిగులు పడుతున్నారో వాళ్ళు ఇప్పుడు ధైర్యం తెచ్చుకోకపోతే జాగ్రత్త. ప్రభు చెప్పే మాటలు గుండెల్లో తీసుకోండి. నీ బిడ్డలు ఎంత చెడిపోయిన పరిస్థితిలో ఉన్నా నీ బిడ్డలను బాగు చేయడానికి నా దేవుడికి శక్తి ఉంది యేసు నామములో. 99% పాడైపోయిన నీ పిల్లల్ని కూడా మరలా బాగు చేసి నిలబెట్టగల సత్తా ఉన్న దేవుడిని ఆరాధిస్తున్నావు యేసు నామములో. సమాజానికి హానికరంగా ఉన్న నీ పిల్లల్ని సైతం మార్చి మరల ప్రయోజనకరంగా మార్చుటకు శక్తి కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం మనం. ఒకవేళ పాడు అయిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డకు చెయ్యి పెట్టి ఆపి నీ పిల్లల భవిష్యత్తు కట్టగలిగిన దేవుడిని పట్టుకున్నావు. నువ్వు గట్టిగా పట్టుకుని కాడికి ఏసైని నీ పిల్లలు దీవించబడతారు యేసు నామములో. తప్పకుండా నీ పిల్లల్ని దేవుడు పోషిస్తాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉందక్క, నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు అవుతారని రాయబడింది బైబిల్లో. దీవెనక్క, ఐ కమాండ్ యు అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రా బయటికి, మనిద్దరం ఒకటే, రా బయటికి. ఏం చెప్పాను నేను? నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులు అవుతారు. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తడము నేను చూడలేదని బైబిల్లో ఉంది. నీతిమంతుని పిల్లలు, భయభక్తులు కలిగి దేవుని కోసం బ్రతికే బిడ్డల యొక్క వాళ్ళ పిల్లల్ని దేవుడు వదిలేసినట్టు చరిత్రలో లేదు. మనము దేవుని కోసం బతికితే మన పిల్లలు భిక్షమెత్తకుండా దేవుడు కాపాడుకుంటాడు యేసు నామములో. మనం ప్రభు కోసం నిలబడితే మన పిల్లలు విడిచిపెట్టబడరు. మీ పిల్లల్ని నేను పోషిస్తానని చెప్పాడు యేసయ్య. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మా టక 4 పాయింట్లు పెట్టు, టక 4 పాయింట్లు పెట్టి. ఫస్ట్ పాయింట్,
దేవుడు మన పిల్లల్ని తప్పక వృద్ధి చేస్తాడు. అదిగో మన పిల్లల్ని దేవుడు తప్పక వృద్ధి చేస్తాడు, నంబర్ 1. రెండోది, మన పిల్లల్ని దేవుడు మన మధ్యలోనే తప్పక ఆశీర్వదిస్తాడు. 3, మన పిల్లల్ని దేవుడే రక్షిస్తాడు సకల దుష్టత్వం నుంచి. దేవుడు మనల్ని మన పిల్లల్ని తప్పక పోషిస్తాడు. బా, ఇప్పటికే మీ గుండెలో సగం నిండిపోయి ఉండాలి, విశ్వాసం సగం నిండిపోయి ఉండాలా. నిండింది అంటే హల్లెలూయా చెప్పండి. నిండింది అంటే హల్లెలూయా చెప్పండి. నా మాట అర్థమవుతుందా మీకు? నా గుండెల్లో విశ్వాసం నిండుతుంది, నిండింది సగం నిండింది అనేవాడు హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏంది నీ తలకాయ నిండేదయ్యా పాస్టర్ గారా? ఓ పాస్టర్ గారు, మా ఆయన చూస్తే ఫుల్ లేపడం నిద్రపోవడం తప్ప ఏం లేదు. నేను తెచ్చి నా బిడ్డలు పెట్టుకోవాలా, నేను తెచ్చేది ఎప్పుడు, నా బిడ్డలు చదివేది ఎప్పుడు, నువ్వు చదివింది నా బిడ్డలకు నెరవేరేది ఎప్పుడు అని అన్నారు అనుకో, మర్యాదగా ఉండదు. ఇక మనుషులు ఆలోచించినట్టు ఆలోచించబాకండి. మన స్టార్ తిప్పాలంటే దేవునికి సెకండ్ చాలు. యేసు నామములో ఒక్కసారి మన బిడ్డల మీద ఆయన కృప కురిసిందంటే నీ బిడ్డలు ఎక్కడికో వెళ్ళిపోతారు. యేసు నామములో కల్లో నా కూతురు జపాన్కి పోయినట్టు ఎక్కడికో వెళ్ళిపోతారు అంతే. కల్లో పోయింది, రియల్గా తొందరలో పోద్ది యేసు నామములో అంతే. పాప జపాన్కి పోయిందంటే అందరం జపాన్కి పోతాం. మీకు ఆమె చెప్పండి. ప్రార్థనకి పేరుకి ప్రార్థన అందరూ చూసినట్టమే. 10,000 టికెట్, పాను 10,000 రాను 10,000 పెట్టుకోండి. నాకు కూడా మీరే పెట్టండి, అందరూ పోదాం పోయేసేది. పాప పేరుతో పోయేసి వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పేసి ఆట తిరిగేది అవి చూసేది వచ్చేది. మళ్ళీ మనం సంవత్సరంకి ఒకసారి అందరూ జపాన్కి పోవటం వేస్తున్నాము. ఆమె చెప్పడం గట్టిగా చెప్పు హల్లెలూయా. మన ఆశలు దేవుడు తీర్చబోతున్నాడు యేసు నామములో. నీ బిడ్డల మీద నువ్వు ఏ ఆశలు పెట్టుకున్నావో అన్నా, దేవుడి వైపు చూడు. అక్క, దేవుడి వైపు చూడు. నువ్వు దేవుడిని పట్టుకో. నువ్వు దేవుడిని పట్టుకో. నీ పిల్లల్ని దేవుడు సెట్ చేస్తాడు యేసు నామములో. ఏం చేస్తాడు? నీ పిల్లల్ని దేవుడు సెట్ చేస్తాడు అంతే. వాళ్ళని ఎక్కడ ఎలా స్థిరపరచాలో అక్కడ అలా స్థిరపరచుకుంటాడు. మన బిడ్డలు ఒకవేళ మన కంటికి ఈ మనిషి అయిపోయేటట్టుంది, ఈ మనిషి 24 గంటల ఫోనుల్లో ఉంది అని మీ బిడ్డల్ని తక్కువ మంచి అయిపోకండి. తల్లిదండ్రులుగా మనకు అనిపిస్తుంది, కానీ మన బిడ్డల పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంటుంది. కారణం ఏంటంటే మనము దేవుని కోసం నిలబడి ఉన్నాము కాబట్టి. నువ్వు దేవుని కోసం బతుకుతున్నావు కాబట్టి, నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నావు కాబట్టి, నువ్వు దేవుడితో జీవిస్తున్నావు కాబట్టి నిన్ను బట్టి నీ పిల్లల్ని మరిచిపోవడానికి దేవుడు అన్యాయసుడు కానే కాదు. ఈ 4 ఆశీర్వాదాలు మన పిల్లల మీద దేవుడు సమృద్ధిగా పోయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియును త్వరలో. ప్రాణమా కలత చెందకే. స్తోత్ర చప్పట్లు కొడదాం. చప్పట్లు. పాటకు షార్ప్ పెట్టాలే, పాటకు షార్ప్ పెట్టా, షార్ప్ పెట్టు పాటకి. అది సౌండ్ చాలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 14 ఏళ్ళు కాపాడిన దేవునికి. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియును త్వరలో. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియును త్వరలో. నిన్ను బాధించు ప్రతికూలతలే కనుమరుగవగా, నిన్ను వెంటాడే శత్రుకేకలు తెరమరుగవగా. నిన్ను బాధించు ప్రతికూలతలే కరమరుగవగా, నిన్ను వెంటాడే శత్రుకేకలు తెరమరుగవగా. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నా ప్రాణమా
చెందకే నీ దుఃఖ దినములన్నీ ముగియును త్వరలో. హల్లెలూయా ఆమేన్. ఎన్నో నిందల్లో, అవమానాల్లో, జీసస్ కష్టాల్లో, కన్నీళ్ళలో ఈ సేవని చెయ్యి పట్టి నడిపించిన నా దేవుడు యేసయ్యా. మన పిల్లల్ని మన దేవుడు తప్పక వృద్ధి చేస్తాడు. మన పిల్లల్ని మన దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు, తప్పక పోషిస్తాడు, తప్పక రక్షిస్తాడు. ఆమేన్. గుండె చెదరినా నిన్ను యేసు బాగు చేయును, అణచివేయబడిన చోటే పైకి లేవనెత్తును. గుండె చెదరినా నిన్ను యేసు బాగు చేయును, అణచివేయబడిన చోటే పైకి లేవనెత్తును. తన సన్నిధిలో సదాకాలము నిన్ను స్థిరపరచును, తన మహిమలో నీ ప్రతి అవసరము మెండుగా తీర్చును. తన సన్నిధిలో సదాకాలము నిన్ను స్థిరపరచును, తన మహిమలో నీ ప్రతి అవసరము మెండుగా తీర్చును. నిశ్చయముగా నీ కన్నీరు తుడిచివేయబడును, మరి నిశ్చయముగా నీ కన్నీరు తుడిచివేయబడును. నీవు హెచ్చింపబడినవు, నీవు దీవింపబడినవు, పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడినవు, నీవు దీవింపబడినవు, పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నా ప్రాణమా కలత చెందకే నీ దుఃఖ దినములన్నీ ముగియును త్వరలో. నా ప్రాణమా కలత చెందకే నీ దుఃఖ దినములన్నీ ముగియును త్వరలో. ఆమేన్. దేవునికి స్తోత్రం. గ్లోరీ. సందర్భాల్లో బిడ్డలారా, పిల్లల గురించి ఎవరు దిగులు పడద్దమ్మా. అమ్మా, దేవుని వాక్యాన్ని పట్టుకోబిడ్డ, దేవుని వాగ్దానాలు నమ్ము. నీ కూతురు ఖచ్చితంగా ఉద్యోగస్తురాలు అవుతాడు యేసునామములో. నీ కుమారుడు దీవించబడతాడు యేసునామములో. ఉన్నత స్థాయిలోకి మన బిడ్డలు వస్తారు. ఓడిపోయినా నిన్ను యేసు గెలిపించును, ఇది మొదలుకొని విజయగానం వినబడును. ఓడిపోయినా నిన్ను యేసు గెలిపించును, ఇది మొదలుకొని విజయగానం వినబడును. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడును, పూనుకొనిన ప్రతి ఘన కార్యములో జయమును పొందెదవు. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడును, పూనుకొనిన ప్రతి ఘన కార్యములో జయమును పొందెదవు. నిశ్చయముగా నీ పక్షమున పరలోక సైన్యముందు, మరి నిశ్చయముగా నీ పక్షమున పరలోక సైన్యముందు. హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు, పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు, పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు, పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నా ప్రాణమా కలత చెందకే నీ దుఃఖ దినములన్నీ ముగియును త్వరలో. నా ప్రాణమా, అందరూ పాడాలి బిడ్డ. కలత చెందకే నీ దుఃఖ దినములన్నీ
ముగియును త్వరలో, నిన్ను భావించు ప్రతికూలతలే కనుమరుగవగా, నిన్ను వెంటాడే శత్రు కేకలు తెరమరుగవగా, నిన్ను బాధించు ప్రతికూలతలే తెరమరుగవగా, నిన్ను వెంటాడే తెరమరుగవగా, నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు, పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు, పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. ఇప్పుడు లేచులు పడెదవు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. 70% వచ్చేసింది గుండెల్లోకి విశ్వాసం. ఆ 30% అని చెప్పేసి ఆపేస్తా. ఇంకా నేను స్టార్ట్ చేసి 43 నిమిషాలు అయింది. 5 నిమిషాలు 7 నిమిషాల్లో ఆపేస్తా. బిడ్డరా, అమ్మా 3 క్యాన్లు వారానికి అవుతాయంట. మరి ఇప్పుడు కూలింగ్ వాటర్ ఉందా అంటే నాకు లేదని చెప్పారు. అంటే క్యాన్లు కూడా కూలింగ్ వాటర్ తెచ్చినట్లేదు. ఎవరైనా కూలింగ్ వాటరేనా? సరే అన్న, కూలింగ్ వాటరేనా? సరే, కూలింగ్ వాటర్ కాకపోతే ఈ ఎండాకాలం అయిందాక మీలో ఎవరో ఒకరు తీర్మానించుకోండి. 3 క్యాన్లు అంటే 100 రూపాయలు అనమాట. దేవునికి నేను ఇస్తాను అయ్యా, మీరు తెచ్చిపెట్టండి. 4 అయినా నేను ఇస్తాను, 5 అయినా నేను ఇస్తానని మీరు ఎవరో ఒకరు ప్రభు కోసం తీర్మానించుకోండి. బిడ్డలు చల్లగా తాగితే మనకు ఆశీర్వాదం. దేవుడి మాటలు దీవించును కాక. ఇప్పుడు బిడ్డరా 4 ఆశీర్వాదాలు చెప్పానా బిడ్డల గురించి. ఎవరైతే పిల్లల భవిష్యత్తు గురించి ఇంకా దుఃఖపడుతుంటారో వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బైబిల్లో ఆశీర్వదిస్తాడని మనకు అర్థమైంది. కొన్ని డౌట్లు ఉంటాయి మీకు. ఆ డౌట్లు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకోవాలి. మన పిల్లల గురించి దేవుని మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి, లేదా పిల్లల భవిష్యత్తు గురించి దుఃఖించే వాళ్ళు తెలుసుకోవాల్సిన సంగతులు. బిడ్డరా 127 కీర్తన 3వ వాక్యం. త్వరగా 127 కీర్తన 3వ వాక్యం. అక్కడ ఏముంటుందంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అని ఉంటుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మన పిల్లలు మన సొంత సంపాదన కాదు. శ్రవణమ్మ తలే ఉండవా? ఐ కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బయటిరా అమ్మా. సారీ దొరికి పట్టుకొని వచ్చి ఆడి నుంచి కొత్తగా అవుట్ అవుట్ అంటాడండి. దాని అర్థం ఏంటంటే బయటికి రా అని అర్థం అనమాట. నిద్ర బయటికి రా యేసునామలో అని అర్థం. మన పిల్లలు మన సొంత సంపాదన కాదు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని ముక్కు నీది ఉండాలి, పళ్ళు నాది ఉండాలి, పుట్టే పాపకి పాపే పుట్టద్ది, టెన్షన్ లేదు నీకు, జడేమో నాది ఉండాలా, కుడిచేయి నీది ఎడంకాలు నాది, ఇన్ని మాట్లాడుకోం మనం. పిల్లలు పుట్టేటప్పుడు పిల్లల్ని కనేటప్పుడు ఇద్దరు మాట్లాడుకొని ఏవి ముక్కు ఎవరిది ఉండాలా, కళ్ళు చెప్పుకుంటానా? అసలు పిల్లలు ఎప్పుడు పుడతారో కూడా మనకు తెలియదు. ప్రభు చెప్పేది ఏంటంటే పిల్లలు నీ స్వసంపాదన కాదు, నువ్వు కష్టపడి కష్టం చేసి సంపాదించుకోవటం కాదు. పిల్లల్ని దేవుడే ఇస్తాడంట. అమ్మా, మన పిల్లలు మన సొంత సంపాదన కాదు, వాళ్ళు దేవుడు మనకిచ్చే ఆస్తి. ఆమేనానండి? పిల్లలు దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము అంటే హెరిటేజ్ అని అర్థం, ఆస్తి. దేవుడు మనకి ఆస్తినిచ్చాడనమాట. పిల్లలంటే దేవుడిచ్చిన ఆస్తి అంతే. రెండోది, వాళ్ళు దేవుడు మనకిచ్చే బహుమతి. దేవుడు నీకు గిఫ్ట్లు ఇచ్చాడు. ఇద్దరిని ఇచ్చాడా? 2 గిఫ్ట్లు ఇచ్చాడు. ఒకరే ఉన్నారా? ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆస్తి ఇచ్చాడు నీకు. పిల్లలు దేవుని వల్ల కలగడమే, మనుషుల వల్ల పిల్లలు కలగరు. ప్రతి బిడ్డ దేవుని చిత్తంలో నుంచే వస్తారు. పిండంగా రూపించేది ఎవరు? తల్లిగర్భంలో పిండాన్ని రూపించేది ఎవరు? దేవుడే. ఆ సిస్టమ్ అంతా దేవుడిదే. కాబట్టి మన పిల్లలు మనకు దేవుడిచ్చిన బహుమతి. ఆయనే వారిని మన చేతికి అప్పగిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. పిల్లల్ని దేవుడే మన చేతికి అప్పగిస్తున్నాడు. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే వాళ్ళ భవిష్యత్తును కూడా దేవుడే రూపొందించాడు. మన చేతుల్లో బిడ్డల్ని ఆయన పెట్టినప్పుడే వాళ్ళ భవిష్యత్తు అంతా ఆయన డిజైన్ చేసి మన చేతుల్లో పెడుతున్నాడు అని మనం నమ్మాలా. నాకు 2 గిఫ్ట్లు ఇచ్చాడు, 2 ఆస్తులు ఇచ్చాడు నాకు దేవుడు. ఇప్పుడు నేనేమనుకోవాలంటే నా 2 బిడ్డలు నా చేతుల్లో దేవుడు పెట్టినప్పుడే వాళ్ళ భవిష్యత్ అంతా కూడా డిజైన్ చేసే దేవుడు నా చేతుల్లో పెట్టాడు. ఇక నేను చేసేది ఏం లేదాడా.
కొంతమంది భలే ఫీల్ అవుతుంటారు, మా అమ్మాయిని ఎడ చదివించాలి, మా అమ్మాయిని అడ చదివించాలి, మా అమ్మాయిని ఈ పక్క చదివించాలి, మా అమ్మాయిని అడ చదివించాలి. మంచిదే చదివించడం. నువ్వు చదివించినప్పుడు ఆ అమ్మాయి చదువుతుందంటే అలా చదవాలని దేవుడు ముందే డిసైడ్ చేసి పెట్టాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. కొన్ని కుటుంబాల్లో చూడండి, లక్షలు పెట్టి చదివిస్తున్నా కూడా ఆ తర్వాత ఏంటంటే అనుకుంటా అంటారు, చదువు రాదు, ఎంత చదివించి బిడ్డల్ని ఎంత ఖర్చు పెట్టి రే చదివించేవాడు లేక సస్తుంటే చదివించే తల్లిదండ్రులకు ఏమి రాను అంటే వాడు రాదు. మన పిల్లలు అలా చదవాలన్నా కూడా ఆల్రెడీ డిజైన్ అయి ఉంటుంది. కొంతమంది హ్యాండ్ రైటింగ్ చూడండి, హ్యాండ్ రైటింగ్ భలే చాలా బాగా రాస్తారు. పిల్లల హ్యాండ్ రైటింగ్ చూస్తే ఇంత బాగా రాస్తుందా బిడ్డ అంటే ఆ బిడ్డగా డిసైడ్ అయింది ఆల్రెడీ. కొంతమంది చూడండి కోళ్ళు గెలిగినట్టే. ఆ ఎగ్జామ్ దిద్దేవాళ్ళు కూడా ఏందిరా నాకు ఈ కర్మ అన్నట్టు దిద్దుతుంటారు. పిల్లలకి అక్షరాలు బాగా రావు. అమ్మ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుడే వాళ్ళ భవిష్యత్తును ఆల్రెడీ డిసైడ్ చేసేస్తాడు. మనం టెన్షన్ పడతాం అంతే. రేపు బిడ్డ ఎట్ట అయిపోద్దో, రేపు వీడు ఎట్ట అవుతాడో, వాడు ఎట్ట అవుతాడో డిసైడ్ అయిపోయి ఉంటుంది. అట్లా చెప్పకండి సరే మీరు. కొంతమంది దొంగలు అవుతుంటేనా, దొంగలు అవుతుంటారా, అది కూడా డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఎందుకు దొంగ అవుతున్నాడు? వాడిని కన్నవాడు పెద్ద దొంగ కాబట్టి. పండిత పుత్ర పరమ సుంఠ అనే ఒక సామెత ఉంది. పండిత పుత్ర పరమ పండితులకు పుట్టినోడు సుంఠలు అయిపోతారని అర్థం. పండితులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, అఫీషియల్గా ఉండేవాళ్ళు, మంచిగా అందరిలో పలుకుబడి వాళ్ళకి పుట్టే బిడ్డలో ఎవరు పుడతారా? సుంఠలు. రే ఎట్టటోడు కూడా పెట్టోడు పుట్టాడరా అంటారు. ఇవన్నీ కూడా మనం అనుకుంటాం అక్క, అది ఆల్రెడీ ఫిక్స్. నువ్వు యేసు కొరకు నిలబడి యేసై పాదాలు పట్టుకున్నావు కాబట్టి నీ బిడ్డలు సుంఠల్లాగా మారుతున్నా కూడా శంపల బగలు కొట్టి మంచులకు మర్చేస్తాడు యేసునామంలో. గట్టి చెప్పు హల్లెలూయా. నా బిడ్డలు సుంఠలు అవ్వరు అనుకోవాలి నువ్వు యేసునామాలు, అంతే. అదే విశ్వాసం. మన బిడ్డలకు దేవుడు ఏం చెప్పాడు? నేను నీ పిల్లల్ని ఖచ్చితంగా వృద్ధి చేస్తా, నేను నీ పిల్లల్ని నీ మధ్యలోనే ఆశీర్వదిస్తా, నేనే నీ పిల్లల్ని రక్షిస్తా, నేనే నీ పిల్లల్ని పోషిస్తాను. ఇన్నిసార్లు చెప్పిన తర్వాత నా బిడ్డ సొంటలు అవుతారేమో అనుకోకూడదు. ఇంకా నమ్ము. అసలు నీ పిల్లలు నువ్వు సంపాదించుకోవాలా. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి. నీ పిల్లల్ని దేవుడు నీకు బహుమతిగా ఇచ్చాడు. ఇచ్చేటప్పుడే ఆయన వాళ్ళకి కావాల్సినంత సెట్ చేసి నీ చేతిలో పెట్టాడు. టైం జరుగుతుంటే అవి వాళ్ళ చేతుల్లోకి వస్తుంటాయి, అంతే. మనం చేసేది ఏమి లేదు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఇప్పటికి పిల్లలు 10 సంవత్సరాలు చదువుతున్నారు. 10 సంవత్సరాల నుంచి పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి నేను సంపాదించే రూపాయికి అట్లా నా దేవుడే ఆ బిడ్డలకి చదివించుకుంటా కట్టుకుంటా తీసుకొస్తున్నాడు యేసునామములో. నేను కళ్ళారా చూస్తున్నాను. నేనేం చేయలేదు. నేను నా బిడ్డలు చదివించలా, నాకు స్తోమత లేనే లేదు. వాళ్ళని చదివించడానికి ఒక కుటుంబాన్ని 7 సంవత్సరాలు వాడుకున్నాడు మన సేవలు. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళు దశంభాగం ఇవ్వటం, పిల్లలు కట్టడం, వాళ్ళు దశంభాగం ఇవ్వటం, పిల్లలు కట్టడం. ఒక కుటుంబం ద్వారా 7 సంవత్సరాలు చదివారు పిల్లలు. ఆ కుటుంబం లేకపోతే వీళ్ళు చదివేవాళ్ళు కాదు. వాళ్ళ ద్వారా దేవుడు ఇప్పించి వీళ్ళు చదివించుకున్నాడు. ఇలా నా జీవితంలో నేను ఎప్పుడు వాళ్ళకి పెట్టలేదు. దేవుడే వాళ్ళు చదివించుకున్నాడు. నాకు తెలుసు నా బిడ్డలు నేను ఏం చేయలే, ఆయనే తీసుకెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ బిడ్డల పక్షాన దేవుని ప్రణాళిక ఉంటుంది. అదే దేవుడు చెప్తున్నాడు, నేను ఆల్రెడీ డిసైడ్ చేసి నీ బిడ్డలు నీకు చేతికిస్తా, నేను ఆల్రెడీ వాళ్ళ కోసం మొత్తం రాసేసా, నువ్వు టెన్షన్ పడబాకు అని. ఒకవేళ ఆ రాసిన దాంట్లో డిసైడ్ అయిన దాంట్లో మన బిడ్డలు ఏదైనా తప్పటడుగులు వేస్తే బిడ్డలారా మరలా సరి అవుతారు, ఖచ్చితంగా సరిచేయబడతారు. రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇస్రాయల్ పాష చెప్పాడు తాకాలేనోడు, అంతా బాగుంటుంది. ఇటు అయిపోయింది ఏంటంటే టెన్షన్ పడబాకు, మళ్ళీ లైన్లోకి వస్తారు వాళ్ళు. ఒక రోజుకి కొన్ని జారిపోయినా, కొన్ని తప్పటడుగులు వేసినా, కొంచెం పడిపోయినా, చెడిపోయినా మరలా మన బిడ్డల లైన్లో తీసుకొని వస్తాడు దేవుడు. ఏ నాటికైనా ఆ బిడ్డల బ్రతుకులు కట్టబడతాయని మనం నమ్మదామంతా యేసునామములో. అలాగే చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పాను ఇప్పుడు మీకు? కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అంటే మన పిల్లలు దేవుడు మనకిచ్చే బహుమతి కదా. ఇంకొక మాట, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వాక్యం. ఇంకా ఆపేస్తాను బిడ్డలారా. యెషయా గ్రంథం మిగతా వచ్చే వారం చూసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వాక్యం. 54:13 అడేముందంటే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకి అధిక విశ్రాంతి కలుగును అని రాయబడింది. వారికి అధిక విశ్రాంతి కలుగునని రాయబడింది. దాని అర్థం ఏంటంటే, తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకు కొన్ని చెప్పలేం, చెప్పుకోవాలని ఉంటుంది, చెప్పుకోలేం. మన పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళతో కొన్ని మాటలు చెప్పాలని ఉంటుంది, మనం చెప్పలేం. మనం చెప్పలేని విషయాలు కూడా, మనము బోధించలేని విషయాలు కూడా మన పిల్లలకి దేవుడే బోధిస్తాడంట. ఆమె చెప్పండి గట్టిగా.
సార్లు ఆపరా స్వామి అన్నాడు. చూస్తున్నారు మీరు, అయిపోయిందమ్మా, ఇక ఆపుతానమ్మా, సూపులతో గుజ్జుకు సంపాకండమ్మా, నన్ను ఇంకా అయిపోయింది. మన పిల్లలకి దేవుడే ఉపదేశం చేస్తాడంట. నమ్మట్లేదా? అమ్మా పాప అటు వెళ్ళకూడదు, ఇటురా, ఇది చేసుకో, ఇది చదువుకో, డిగ్రీలు చదువుకో, అటు కాదమ్మా ఈ పక్కకు రా, ఇటెళ్ళు, ఈ కోర్స్ చేయి, ఇటు కదా అటు కాదమ్మా ఇటెళ్ళు, అమ్మా ఈ మాటలు మాట్లాడబాకు, వాళ్ళతో మాట్లాడబాకు, వీడితో మాట్లాడబాకు. మనము చెప్పలేని విషయాలు కూడా మన దేవుడు మన బిడ్డలకు బోధించి ఉపదేశించి మన పిల్లలకి ఒకనాడు అధిక విశ్రాంతి, సంతోషము, నెమ్మది, ఆదరణ మన పిల్లలకు దేవుడు కలగజేస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. నీ పిల్లలకి నేను ఉపదేశం చేస్తాను, వారికి అధిక విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు దేవుడు. అధిక విశ్రాంతిని ఇస్తాడు. ఎన్ని వరుస చెప్దాం మనం ఒకసారి, లాస్ట్ చెప్పేది అప్పుడు చూపిస్తా, ఒకటి చూపిస్తా. కీర్తనలు లాస్ట్ మాట అమ్మా, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వాక్యం కూడా చూడండి. ఇవన్నీ కలిసి మీకు పాయింట్లు పెడతా తర్వాత. కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వాక్యంలో ఏం రాయబడిందంటే, 139వ కీర్తన 16వ వాక్యంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట అండర్లైన్ చేయండి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనో, నీ గ్రంథములో లిఖితములాయనో అని రాయబడింది. బిడ్డలారా, ఈ మాట అర్థమైందంటే ఒక మాట నా సార్ చూడమ్మా, ఎంబీబీఎస్ రాసుకుంటానే చూడండి, వినండి అన్నమాట. మనము మన తల్లి గర్భంలో పిండంగా ఉన్నాం. చెప్పండి, మీరు మీ తల్లి గర్భంలో ఎట్టున్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? పిండముగా ఉన్నారు. సమాధానం విడిపోయింది. సమాధానమ్మా, పిండంగా ఉన్నారు. మీరు పిండంగా ఉన్నారంటే 1 నెల 2 నెలలు అనుకోండి, ఓకే. మీ మమ్మీకి 2 నెలల గర్భం, అప్పుడు నువ్వు పిండంలో అక్కడ ఉన్నావు కడుపులో. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచినాయి అయ్యా. నేను 2 నెలలు పెట్టగానే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచాయి, ఓకే, నమ్మకం, దాన్ని బాగుంది. అయితే నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే అంటే అర్థం ఏంటంటే, 9 నెలలు నిండిన తర్వాత గర్భం ప్రసవిస్తారు కదా, ఆ ప్రసవించినప్పుడు భూమి మీదకి వస్తాడే, ఎప్పుడైతే బొడ్డు కత్తిరించిన తర్వాత తనకు తానుగా శ్వాస పీల్చుకుంటాడో, పిండం బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ముక్కుతో పీల్చుకోడు, అన్ని పేగులోంచి పోతుంటాయి. ముక్కుతో పీల్చే వాడికి ఇంకా ఆ ఎక్సర్సైజ్ లేదు. వాడు కనిన తర్వాత బొడ్డు కట్ చేస్తారు కదా, కట్ చేసినప్పుడు వాడు కానీ ఏడవలేదు అనుకో, బిడ్డ ఏడవలేదు అనుకో, అర్థమేంటి తెలుసా? బిడ్డ ఏడవకపోతే, బిడ్డ కానీ 15 నిమిషాలు కానీ 10 నిమిషాలు ఏడవకపోతే, పుట్టిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఏడవకపోతే బిడ్డ చనిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు దాకా పేగు ద్వారా పీల్చుకుంటున్న గాలి చేస్తున్నంతా కూడా అది కట్ చేసిన తర్వాత వాడు ఏడిస్తేనే వాడి ఊపిరితిత్తులు యాక్టివేట్ అవుతాయి. వాడు ఏడిస్తేనే వాడికి శ్వాస అందుతుంది అనమాట. వాడు ఏడవడంతో అప్పుడు వాడు గాలి పీల్చుకోవడం స్టార్ట్ చేసి వాడికి అలవాడైపోద్ది. ఇంకా ఎప్పుడైతే ఏడుస్తాడో, బిడ్డ ఏడుస్తుందో, అప్పుడు గాలి పీల్చుకోవడం ప్రారంభించి భూమి మీద దినాలు ప్రారంభించబడతాయి. ఆ విధంగా భూమి మీద వాడు గాలి పీల్చుకొని శ్వాస పీల్చడం ప్రారంభించి 1 రోజు గడిస్తే దేవుడు వాడికి నియమించిన దినాలలో 1 దినం అయినట్లు లెక్క. నా మాటలు ఏదైనా అర్థమైతే అల్లులు చెప్పండి. కొంచెం ఒక రొంత నవ్వు రాకపోయినా నా కోసం ట్యూబ్లైట్లు వేసి నవ్వుతో చెప్పండి అల్లులు అని. ఇంకోసారి చెప్పండి గట్టిగా. అంత సీరియస్ చెప్పబాకండి, అయిపోయింది ఇంకా ఆపేస్తా చెప్పాను కదా. కడుపులో నుంచి బయటపడ్డ బిడ్డ ఊపిరి పీల్చడం స్టార్ట్ చేసి 1 దినం గడిస్తే 1 దినం అయినట్టు భూమి మీద. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నియమించబడిన దినాలలో ఒకటైనా కాక మునిపే అంటే పిండము గర్భంలో నుంచి ఇంకా బయటికి రాకముందే, బిడ్డ తల్లి గర్భంలో నుంచి ఇంకా భూమి మీద పడకముందే మీ దినములన్నీ నా గ్రంథములో లిఖితమైపోయినాయి అని చెప్తున్నాడు దేవుడు. అంటే భూమి మీద మీరు ఎన్ని రోజులు బతుకుతారో, మీ బర్త్డే ఎప్పుడో, బర్త్డే ఎప్పుడో, పెళ్ళి ఎప్పుడో, పిల్లలు ఎప్పుడో, ఎన్ని సంవత్సరాలు బతుకుతారో, ఏ పని చేసుకుంటారో, మీకు ఏ ఉద్యోగమో, ఏ పనో, ఏ ఆఫీసో, ఏదో ఏ మున్సిపాలిటీ పనో, లేకపోతే ఏ పెయింట్ పనో, ఏ బయలుదేరి పనో, అసలు మీరు ఏమవుతారో అన్నీ మీ దినములన్నీ దేవుని గ్రంథములో ఆల్రెడీ లిఖించబడిపోయినాయి అని చెప్తున్న వాక్యం. అంటే ఒక మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు వాడికి సంబంధించిన అన్ని ఫిక్స్ చేసి దేవుడు వాడిని భూమి మీద తీసుకొని వస్తాడు. వాడు తోలు బొమ్మలాగా ఆడుతుంటాడు అన్నమాట. అంతే, దేవుడు ఏం స్క్రిప్ట్ రాశాడో ఆ స్క్రిప్ట్లో కదలుతూ ఉంటాడు ఆ మనిషి.
అట్టెట్ట సార్, అట్టెట్ట మన రోబోలం కాదు కదా అంటే, అట్టెట్టని అడిగే వాళ్ళకి మళ్ళీ ఇంకో వాక్యం చెప్తా తర్వాత నేను. అట్టయితేనే ఆయన దేవుడు అవుతాడు. మన ఇష్ట ప్రకారం తిరుగుతూ ఉంటే, ఆయన చూసుకుంటూ కూర్చుంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? భూమి మీద మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, ఓకే. ఈ స్వేచ్ఛలో నువ్వేమేం చేస్తావో అవన్నీ కూడా ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. భార్యను వదిలిపెట్టి ఇంకో మనిషిని బండి మీద దిక్కుసుకొని తిరుగుతున్నావు చూడు, అది కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, తెలుసా నీక? ఆ తర్వాత పొళ్ళని రాలిపోయి బయట పడి అవమానం అయిపోయి స్తోత్రం అలియా వేసియా అంటవే, అది కూడా రాసేసి ఉంటాడు దేవుడు. అది కూడా ఫిక్స్. నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని చేష్టాలు చేస్తావో, సీసాలు ఎన్ని లేపుతావో, సినిమాలు ఎన్ని పోతావు, అన్నీ ఫిక్స్. ఆ తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి ఏడుస్తావే, అది ఫిక్స్. భూమి మీద మనం వేసే ప్రతి అడుగు ఆల్రెడీ ఆయనకి తెలియకుండా ఏది జరగట్లేదని బైబిల్ చెప్తుంది. తల్లో వెంట్రుక రావాలన్నా కూడా దేవుని అనుమతి మనకి కావాలి. నువ్వు తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడక ముందే నీ దినాలన్నీ లిఖితమైపోతే నీ బిడ్డల భవిష్యత్తు గురించి దేవుడు ఎంత చక్కగా ప్రణాళిక కలిగి ఉంటాడో నీకు అంత మాత్రం నమ్మకం లేదా? బిడ్డరా, నువ్వైనా నీ పిల్లలైనా గర్భంలో నుంచి బయటికి రాకముందే వాళ్ళకంతా దేవుడు రెడీ చేసి భూమి మీద తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి టెన్షన్ పడొద్దు బిడ్డల గురించి. వాళ్ళకి దేవుడు ఏది ఏర్పాటు చేశాడో ఆ రూట్లో వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి ఎవరిని భర్తలకు ఏర్పాటు చేశాడో ఆ భర్తలే వస్తారు. వాళ్ళకి ఏ పనులు దేవుడు ఏర్పాటు చేశాడో ఆ పనుల్లోకి వెళ్తారు. నువ్వు దేవునికి పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి సంతోషంగా ప్రార్థన చేసుకుంటా ఉండు. నీకంటే నీ పిల్లలు బాగుంటారని మాత్రం దేవుని వాక్యం చెప్తుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి చేస్తాను, వృద్ధి పొందిస్తానని చెప్పాడు. బిడ్డరా, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ టక పెడతాను, రాసుకోండి. ఇక ఇక్కడ ఆపేద్దాం. వచ్చే వారం ఇంకొన్ని విషయాలు చెప్పాలి, అది మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, నెంబర్ 1, ఇప్పుడు దాకా మనం పిల్లల భవిష్యత్తు గురించి దుఃఖించేవాళ్ళు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మొదటిది, పిల్లలు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం లేదా ఆస్తి మరియు బహుమానం అని మనం మర్చిపోకూడదు. నా బిడ్డల్ని దేవుడు నాకు ఆస్తిగా ఇచ్చాడు, ఆయన ఇచ్చిన బహుమానాలే నా బిడ్డలని గుర్తుపెట్టుకోవాలా. నెంబర్ 2, పిల్లల భవిష్యత్తు కూడా దేవుడే రూపొందించి పంపించాడు భూమి మీదకి అని మీరు నమ్మాలి. మన పిల్లల భవిష్యత్తు ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసేసాడని మీరు నమ్మాలి. మూడోది, మన పిల్లలకి దేవుడే బోధించి వాళ్ళు దారి తప్పిపోయినప్పుడల్లా వారిని మరలా సరైన దిశలో తీసుకొచ్చుకొని నడిపించుకుంటాడు. దేవుడే వారిని సరైన దిశలో నడుపుతాడు అని మనం మన బిడ్డల విషయమై మనం నమ్మి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ పాయింట్, దేవుడే మన పిల్లలకి ఉపదేశం చేస్తాడు అంటే నేర్పించుకుంటాడు, చెప్తాడు అని అర్థం. 5వ పాయింట్, దేవుడే మన పిల్లలకి అధిక విశ్రాంతి, నెమ్మది, సుఖం, క్షేమం మన బిడ్డలకు కలుగు చేస్తాడని మనం నమ్మాలి. 6వ పాయింట్, మన పిల్లలు పిండములుగా ఉండగానే వారి దినములన్నీ దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి అంటే మన పిల్లల జీవితం అంతా దేవుని చేతిలో సిద్ధంగా ఉంది అని మీరు నమ్మగలిగితే ఈ రోజు నుంచి పిల్లల గురించి దిగులు పడటం మీరు మానేస్తారు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. నేనైతే దిగులు పట్టదు బిడ్డ. అక్క నా సజుడు, నేనైతే నా ఇద్దరు బిడ్డల గురించి ఏ రోజు దిగులు పడలా. ఎందుకు? ఫస్ట్ నుంచి నాకు దిగులు లేదు. మా డాడీ ఒక మాట చెప్పేవాడు, మా తాత ఒక సామెత చెప్పేవాడు, రేయ్ మూతి పెట్టినోడు ఏందన్నా మూతి పెట్టినోడు మేత పెట్టడా అని అంటే అర్థమైందన్నా? తినటానికి నోటినిచ్చినోడు తినేదానికి ఆహారము ఇవ్వడా? ఎందుకు టెన్షన్ పడతారు? మూతి పెట్టిన దేవుడు మేతను ఏర్పాటు చేస్తాడు, మేతకు పెడతాడులే. పెద్దవాళ్ళు అటు చెప్పుకొని సంతోషపడిపోయేవాళ్ళు, వాడి జీవితం వాడిది అని. మనం అంత వెనక్కి వెళ్ళి దిగులు పడవల్లే. ఇక్కడ ఆల్రెడీ ప్రభు చెప్తున్నాడు, నీ బిడ్డ దినాలన్నీ నా చేతిలో సిద్ధంగా ఉన్నాయి, నీ దినాలు కూడా నా చేతిలో సిద్ధంగా ఉన్నాయి. పిల్లల గురించి టెన్షన్ పడద్దు, ఆడపిల్లల గురించి టెన్షన్ పడద్దు, కట్నాలు ఎడ చేయాలి టెన్షన్ పడద్దు, ఎక్కడికక్కడ సెట్ అవుతాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి, అన్నీ ప్రభు చూసుకుంటాడు. అవన్నీ కూడా ఆయన ప్రణాళిక భాగం. బిడ్డరా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన బిడ్డలు మనకు దేవుడు ఇచ్చిన ఆస్తి, మన బిడ్డలు దేవుడు మనకిచ్చిన బహుమానాలు. వాళ్ళ జీవితాలు రూపొందించబడ్డాయి. దేవుడు వాళ్ళతో మాట్లాడుకుంటాడు, వాళ్ళని సరైనది తీసుకొచ్చుకుంటాడు, వాళ్ళకి విశ్రాంతినిస్తాడు, వాళ్ళని స్థిరపరుస్తాడు. వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడి తనతో పాటు నడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బిడ్డల భవిష్యత్తు దగ్గరుండి దేవుడు కట్టుకుంటాడు యేసు నామములో. ఆ బిడ్డలు మనకిచ్చింది ఎవరు? ముఠామేశ్వరే, ఎవరు ఆ బిడ్డలు మనకిచ్చింది? దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడే మన బిడ్డలు చూసుకుంటాడు. ధైర్యంతో సాగిపోవుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పిల్లలను గురించి దిగులు పడుతున్న తల్లిదండ్రులారా, 80% గాలి కొట్టే మీకు ఈరోజు 80%.
ఈ 80% ఎలాగ పట్టుకోరండి. వచ్చే వారం 100 చేసేద్దాం యేసునామములో అంతే. 80 పట్టుకొని వస్తారా, మళ్ళీ 0 చేసుకొని వస్తారా? 0 చేసుకొని వస్తే మళ్ళీ గాలి కొడతానులే, కొంచెం గాలి కొట్టి మళ్ళీ మిగతా పాయింట్లు చెప్తా. నా ప్రభువైన యేసయ్య మన పిల్లలందరినీ, హోలీ జడ్జి పిల్లలందరినీ అత్యున్నత స్థాయికి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. హోలీ జడ్జి పిల్లలందరినీ, యవనస్తులందరినీ వారి దినాలలో, వారి భవిష్యత్తులో ఆశీర్వాదకరమైన స్థాయిలోనికి లేవనెత్తి మన పిల్లల్ని ప్రయోజకులుగా దేవుడు ఆశీర్వదించునుగాక. మన బిడ్డలందరినీ ఉద్యోగస్తులుగా మార్చునుగాక. మన పిల్లల్ని ప్రయోజకులుగా చేయునుగాక. దుష్టుని కట్ల నుంచి మన బిడ్డలను దేవుడు తప్పించునుగాక. వాళ్ళకి మంచి భవిష్యత్తు నా దేవుడు ఏర్పాటు చేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.